ఇంక ఇప్పటి వరకు మీరు ఏమైనా ట్రై చేసి ఉంటే వాటి డీటెయిల్స్ కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీరు ఎలా ఉంటుంది ఏంటి అని ఇంకా చూసేదే ఉందండి, తినేయడమే. మంచి జున్నులా గట్టిగా ఉంటుంది, చక్కగా చూపిస్తా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన పండుగ రోజు మళ్ళీ వచ్చేసిందండో. అదే మన ఫ్రైడే వ్లాగ్ అయితే చూసేయచ్చు. ఫ్రైడే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే ఈ వ్లాగ్లో మీతో షేర్ చేశాను. అండ్ జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ముగ్గు పెట్టేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన కమలం ముగ్గు, ఫ్రైడే కాబట్టి మోస్ట్లీ పద్మ ముగ్గు కానీ కమలం ముగ్గు కానీ వేసుకుంటాను. అప్పుడప్పుడు ఇంకా నాకు యూట్యూబ్లో ఏమన్నా కనిపిస్తే అవి కూడా వేస్తానులేండి, అందంగా ఉండడానికి. అండ్ లంచ్ బాక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నేను కొంచెం సింపుల్గా పెట్టుకోవాలనుకున్నాను, ఎందుకంటే త్వరగా అయిపోవాలి నాకు. మళ్ళీ నేను పూజ చేసుకోవాలి, ఇవాళ కూడా మణిద్వీపం చదువుకోవాలనుకుంటున్నాను. అందుకే టొమాటో రైస్ అయితే చేస్తున్నాను. దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి అండ్ బాస్మతి రైస్తో చేస్తున్నాను. దానికి తగ్గట్టే నేను మెజర్మెంట్స్ చెప్తాను. సో ఇది నేను టమాటో రైస్ ఎలా చేస్తాను అనేది మాత్రమే చెప్తున్నాను. టమాటో రైస్ ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు. దీన్ని 2-3 టైప్స్లో నేనే చేస్తాను. అందులో ఇదొక రకం, ఈజీగా అయిపోద్ది, టేస్టీగా ఉంటుంది. ముందుగా హోల్ బిర్యానీ స్పైసెస్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకోండి. తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని తర్వాత ఉల్లిపాయ అయితే వేయాలి. ఈరోజు నేను వేయకుండా డైరెక్ట్గా టొమాటోస్ని ఇలా ప్యూరీలా చేసేసి వేసేసాను. టొమాటో కొంచెం పచ్చివాసన పోతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవడం, అంతే. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేసుకొని 1-1.5 నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇన్ కేస్ మీ బాస్మతి రైస్ బాగా ఓల్డ్ అయితే 1-2 పడతాయి. చూసి దాన్ని బట్టి కుక్ చేసుకోండి. ఫ్రెష్వి కొత్త బియ్యం అనుకుంటే 1-1.5 సరిపోతుంది. 2 పోస్తే ప్రెషర్ కుక్కర్ కదా, బాగా ముద్దగా అయిపోద్ది. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి జస్ట్ ఒక 2 విజిల్స్ ఇచ్చారంటే యమ్మీ టొమాటో రైస్ రెడీ అయిపోయినట్టే. కాకపోతే దీనికి కొంచెం కుక్ అవ్వడం ఫాస్ట్గానే అవుతుంది, కానీ కొంచెం సెటిల్ అయ్యే టైం ఇవ్వండి. అప్పుడు మీరు లంచ్ బాక్స్లో పెడితే బాగుంటుంది. వెంటనే ఓపెన్ చేసేస్తే ఏంటంటే ముద్దగా ఉంటుంది. ఇదైతే మన యమ్మీ టొమాటో రైస్ అనమాట. ఇంకా దీనికి కాంబినేషన్గా రైతా అయితే చేసి పెట్టేసి మా వారిని ఆఫీస్కి పంపించేశాను. ఈరోజు కూడా ఫుల్గా మందార పూలు ఉన్నాయి, కానీ నిన్నే మందార పూలతో చదువుకున్నాం కాబట్టి మనం ఈరోజు నేను ఈవినింగ్ చాలా కష్టపడి పూలు కోసుకొచ్చాను కదా. నందివర్ధనం, గరుడవర్ధనం ఏమో నాకు ఇంకా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ ఫ్లవర్స్ని ఏమంటారని. క్లోజప్లో కూడా చూపెట్టాను కదా. వాటితో అయితే మణిద్వీపం చేసుకోవడం కోసం అయితే ముందుగా పూలు పెట్టేసుకొని అలంకరించుకుంటున్నాను. నిన్న మనం మిగతా పూజ చూసాం కదా, నిన్న మణిద్వీపం షార్ట్లో షేర్ చేశాను. మన ఛానల్లో షార్ట్స్ కొంతమంది చూస్తారు, లాంగ్ వీడియోస్ కొంతమంది చూస్తారు కాబట్టి లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళ కోసం నేను మణిద్వీపం ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా నచ్చితే మీరు కూడా చేసుకోండి. మీకు ఆల్రెడీ చేసుకునే అలవాటు ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా పాప ఎప్పుడైనా ఫ్రెష్ అయ్యి నాతో పూజలో కూర్చుంటే తనతో కూడా కంపల్సరీ దీపారాధన చేపిస్తాను. ఆడపిల్లలే కదండి మన ఇంటికి కళ, మన ఇంటికి మహాలక్ష్ములు. అలాంటి వాళ్ళతో తప్పకుండా పూజ అయితే చేపించండి. సుందర సువర్ణ పూలు అచంచలం బహు మనోసుఖాలు మణిద్వీపానికి మహా. ఇంట్రెస్ట్ లేని పిల్లల్ని కూర్చోబెట్టడం కష్టం, కానీ మా అమ్మాయికి ఇలాంటివంటే బాగా ఇంట్రెస్ట్. నాకు బ్యాక్గ్రౌండ్లో అలా టీవీలో పెట్టుకొని చేసుకోవడం ఇష్టంగా అనిపిస్తుంది. తను అక్కడ ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ వస్తాయి కదా, అవి చూస్తూ తను కూడా మణిద్వీపం అయితే చదువుతుంది. ఎందుకంటే తను పుట్టినప్పటి నుంచి మేము నార్త్ స్టేట్స్లోనే ఉంటున్నాం కాబట్టి మా పాపకు ఓన్లీ మాట్లాడడం మాత్రమే వచ్చు తెలుగు. తనకు చదవడం రాయడం రాదు, ఇక్కడ ఉండదు కాబట్టి.
అందుకని అలా ఇంగ్లీష్లో సబ్‌టైటిల్స్ అయితే చూసుకొని చదువుతుంటాను. అయినా తను పెట్టే ఎఫర్ట్స్ ఉంటాయి చూసారా, నాకు చాలా మంచిగా అనిపిస్తది. ఈరోజు తను పాడిన డివోషనల్ సాంగ్స్ అన్ని నేనైతే రికార్డ్ చేశాను. ఎప్పుడన్నా వీలుంటే మన ఛానల్లో షేర్ చేస్తానులేండి. ఇంకా ఫైనల్గా అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసుకున్నాను. ఎంత మనశ్శాంతిగా, పీస్ఫుల్గా, హ్యాపీగా అనిపించిందంటే, నాకు యూజువల్గానే ఫ్రైడేస్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు మరీ మరీ హ్యాపీ. మీరు కూడా అమ్మవారికి నమస్కారం చేసేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు అమ్మవారికి దద్దోజనం అయితే నైవేద్యంగా చేసి పెట్టాను. అది కూడా నివేదన చేసేసుకొని చక్కగా ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇది మా అన్నపూర్ణాదేవి. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. ఏం చేస్తున్నారు? నా పనులైతే అయ్యాయి, అంటే పూజ ఆ పనులు అయితే అయ్యాయి. అమ్మవారికి ఈరోజు చూసారు కదా, దద్దోజనం నైవేద్యంగా పెట్టుకున్నాను. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి టమాటో రైస్ చేశాను, అది ఉంది. దద్దోజనం కూడా ఉంది. సో లంచ్ దాంతో సరిపెట్టేస్తాం. ఇంకా మిగతా పనులు చూడాలి, అవైతే రెగ్యులర్గా ఉండేవే కదా, ఆ పనులే ఉంటాయి. స్పెషల్ పనులు ఏమి పెట్టుకొని ఈరోజు రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఇంకేంటి కబుర్లు, వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, కొత్త కొత్త రెసిపీస్ ఏమన్నా చూడాలనుకుంటున్నారా అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. సో నేను అవి ట్రై చేసి మీకోసం షేర్ చేస్తాను. ఇంక ఇప్పటి వరకు మీరు ఏమన్నా ట్రై చేసి ఉంటే వాటి డీటెయిల్స్ కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీరు ఫ్రైడే పూజ చేసుకున్నారా లేదా, ఎలా పూర్తయింది పూజ అనేది చెప్పండి. ఈరోజు కూడా మణిద్వీపం చేసుకున్నాను. నేను ఈవినింగ్ అంత కష్టపడి వైట్ ఫ్లవర్స్ తెచ్చినందుకు నిన్న ఈరోజు కంటిన్యూగా 2 days అయితే చేసుకున్నాను. ఎంత హాయిగా మనశ్శాంతిగా ఉందంటే అంత బాగుంటుంది. ఫ్రైడేస్ మామూలుగానే మనకి స్పెషల్, ఇంకా ఇలా చక్కగా ఫ్లవర్స్ దొరికి పూజ చేసుకుంటే అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అది నేనైతే నా రొటీన్ వర్క్స్ చేసుకుంటూ ఉంటాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. అలా ఇంకా ముందైతే బట్టలన్నీ తీసేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే బాగా గాలి వస్తుంది వర్షం రావడానికి. ఈ రోజంతా గాలి మాత్రమే వచ్చింది, వర్షం అయితే రాలేదు. నేనేమో మిగతా బట్టలు కూడా అన్నీ వాష్ చేసి ఆరేసాను. సాటర్డే మార్నింగ్ వరకు కొంచెం అలా అలా ఉంది. సాటర్డే అంతా మబ్బుగానే ఉందిలేండి. సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిందంటే, ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మండే రోజు. సాటర్డే సండే ఏదో అలా అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ ఫుల్ టైం పడుతూనే ఉంది. ఈవెన్ మండే కూడా అలానే డ్రిజిల్ అవుతూ ఉంది. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయిందా? మా లంచ్ అయితే అయిపోయింది. మా అమ్మాయి 2 days నుంచి జున్ను కావాలని అడుగుతుంది. పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. యాక్చువల్గా మొన్న అడిగింది, మొన్న చేద్దాం అనుకున్నా. మొన్న మీరు వీడియో చూసినట్టయితే వెంచర్ రోజు మనం ఫుల్ బిజీ కదా ఇవి క్లీన్ చేయడంలో, కాబట్టి నిన్న చేద్దాం అనుకున్నా. నిన్న కూడా ఏంటో అలా అలా అయిపోయింది, మర్చిపోయాను బేసిక్గా. సరే ఈరోజు ఇంకా కూడా చేసేస్తుంది, వీకెండ్ కూడా కదా, చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు అని స్టార్ట్ చేశాను. ఇదిగోండి, ఎప్పుడు చేసినట్టే కామధేను జున్ను పౌడర్. ఆల్రెడీ మన ఛానల్లో జున్ను నేను చేశాను ఇంతకు ముందు కూడా, కానీ ప్రతిసారి నేను బెల్లంతోనే చేస్తున్నాను. మీకు తెలుసు నేను కొంచెం షుగర్కి దూరంగానే ఉంటాను నార్మల్గా. యూజువల్గా కూడా మనం జున్ను మామూలు గేదె పాల నుంచి వచ్చే జున్ను అయితే బెల్లంతోనే చేసుకుంటాం కదా, సో అలానే అలవాటు. కానీ దీని మీద పంచదార ఆప్షన్ కూడా ఉంటుంది. సో నన్ను పంచదారతో కూడా ఒకసారి చేసి చూపెట్టమని అడిగారు, కాబట్టి ఇంక కాంప్రమైజ్ అయ్యి మన సబ్స్క్రైబర్స్ కోసం అని కాంప్రమైజ్ అయ్యి ఈరోజు అయితే చేస్తున్నాను షుగర్తో. ఇది వైట్ షుగర్ కూడా ఉంది నా దగ్గర కావాలంటే. ఇది మొన్న ఏదో మనం ఫ్రూట్స్ కొన్నప్పుడు కంట్రీ డిలైట్ ప్రమోషన్ జరుగుతుంది ప్రస్తుతానికి, సల్ఫర్ లెస్ షుగర్ అట. సో ఇది ఉంది కదా, వాడదామని ఇదైతే తీసుకొచ్చాను. మనం యాజ్ పర్ దిస్ ప్యాకెట్ మామూలుగా బెల్లం అయితే కొంచెం, షుగర్ అయితే తక్కువ, బెల్లం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. షుగర్ అయితే 100 grams సరిపోద్ది, బెల్లం అయితే 150 grams వేసుకోవాలి. మన దగ్గర మెజరింగ్ కప్ ఉంది. 1 second. ఇది నా దగ్గర ఉన్న మెజరింగ్ కప్. ఇది నేను మిస్టర్ DIYలోనే తీసుకున్నాను. ఒక సైడ్ mlలో ఉంటుంది, ఒక సైడ్ గ్రామ్స్లో ఉంటుంది. ఇటు సైడ్ ml పోతుంది స్లోగా ప్రింట్, ఇటు సైడ్ ఏమో గ్రామ్స్. సో మనకు 100 grams షుగర్ కావాలి కాబట్టి ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. నేను ప్రతిసారి 150 grams బెల్లం తీసుకుంటా ఇందులోని మెజరింగ్ కప్. అంటే మనం గ్రామ్స్లో మెజర్ చేయాలంటే మన దగ్గర వెయింగ్ స్కేల్ లేదు కదా. చిన్న చిన్న వెయింగ్ స్కేల్స్ కూడా ఉంటాయి కిచెన్ కోసం, ఎప్పటికప్పుడు తీసుకుందాం అనుకుంటా. మనం చేసే బేకింగ్కి వెయింగ్ స్కేల్ ఎందుకులే అనుకుంటా, నేను బేకింగ్ ఎక్కువ చేయం కాబట్టి. సో అది ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ అయితే షేర్ చేసేస్తా. ఈసారి నాకు ఇష్టం లేకపోయినా షుగర్తో చేసుకుందాం, టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాం. కంప్లీట్ రెసిపీ అయితే చూపిస్తాను.
వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంతకీ మీకు జున్ను ఇష్టమా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేనైతే కేక్ మోడల్లో చేస్తాను. మీరు నార్మల్ బౌల్స్లో కూడా చేసుకోవచ్చు, స్టీల్ బౌల్స్లో వేసుకొని కూడా జస్ట్ స్టీమ్ కుక్ చేయడమే నార్మల్ జున్ను లాగానే. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షుగర్ చెప్పాను కదా ఆల్రెడీ, 1/2 లీటర్ మిల్క్ అయితే కావాలి, అండ్ కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకల పొడి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇంకెందుకు మరి మిక్స్ చేసేద్దాం ఫాస్ట్గా. అది ఫైనల్గా జున్ను స్టోరీ అయితే. షుగర్ వాడాలంటే చాలు నాకు ఎక్కడ లేని కష్టం వచ్చేస్తుంది, బట్ స్టిల్ ఓకే, షుగర్తో చూసేద్దాం ఈరోజు. మన సబ్స్క్రైబర్స్ కన్నా మనకేం ఎక్కువ కాదు కదా, సో మన లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసం అనమాట. ముందుగా ఒక ప్యాకెట్ 1/2 లీటర్ మిల్క్ అయితే తీసేసుకున్నాను. అందులో మన కామధేను జున్ను ప్యాకెట్ అంతా ఓపెన్ చేసేసి ఆ పౌడర్ అంతా వేసేయాలి. అండ్ నేను చెప్పినట్టుగానే 100 గ్రామ్స్ షుగర్ అయితే తీసుకోవాలి కాబట్టి 100 గ్రామ్స్ షుగర్ మెజర్ చేసుకున్నాక నేనేం రియలైజ్ అయ్యానంటే ఈ షుగర్ చాలా క్రిస్టల్ షుగర్ అనమాట. అంటే పెద్ద పెద్ద గ్రాన్యువల్స్లా ఉన్నాయి అవి, కాబట్టి మనం విస్కర్తో ఎంత కలిపినా కరగడానికి టైం పడుతుంది కదా అని టక్మని మిక్సీలో అయితే పౌడర్ షుగర్ చేసేసాను దాన్ని. ఇప్పుడు అనుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అలా సేమ్ మెజర్ చేసుకొని 100 గ్రామ్ షుగర్ని ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసి వేసేసి విస్కర్తో కలిపేసుకోవడమే. ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇలా విస్కర్తో అయితే బాగా ఈజీగా కలుస్తుంది, లమ్స్ ఏమి లేకుండా. తర్వాత పైనుంచి కొంచెం ఇలాచీ పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్గా ఆప్షనల్. యూజువల్గా మనం ఒరిజినల్ జున్నుపాలతో చేసుకునేప్పుడు జున్నుపాలు వాతం చేస్తాయి కదా, అందుకని ఇవి యాడ్ చేస్తారు. బట్ ఈ ప్యాకెట్ జున్నుకి ఇది అవసరమా అవసరం లేదా అనేది నాకు తెలియదు, కానీ యూజువల్గా జున్ను ఎలా చేస్తారో అలానే చేసేస్తున్నాను అంతే. ఇంతకీ వేయాలంటారా అవసరం లేదంటారా? మీకు ఎవరికైనా తెలిస్తే నాతో చెప్పండి. అండ్ మీలో ఎవరైనా కామధేను జున్ను చేస్తారా? చేస్తే కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే మన సోకాల్డ్ యూజ్ చేయని కడాయి ఒకటి ఉంటుంది కదా, థిక్ బాటమ్ ఉన్నది, బిర్యానీస్ చేస్తూ ఉంటానులేండి, ఇందులో యూజ్ చేయకపోవడం ఏంటి, కానీ దానిలో కింద ఒక ట్రే పెట్టేసుకొని స్టాండ్, కొంచెం వాటర్ పోసుకొని ఇలా స్టీమ్ కుక్ చేస్తే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారాలి. యూజువల్గానే ఇది వేడిగా ఉన్నప్పుడు జెల్లీ ఫామ్లో ఉంటుంది, కొంచెం చల్లబడితే కానీ అది సెటిల్ అవ్వదు జున్నులాగా. సో చూద్దాం, అది ఇంకేం లేదు, తినేయడమే సింపుల్గా ఈజీగా అయిపోయింది. క్లోజప్లో కూడా చూపిస్తుంది. మన జున్ను అయితే చల్లబడ్డాక చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఇంకా చూసేదే ఉందండి, తినేయడమే. మంచి జున్నులా గట్టిగా ఉంటుంది, చక్కగా చూపిస్తా. దీనికి మనం కొంచెం సెటిల్ అయ్యే టైం ఇస్తే చక్కగా గడ్డలా వస్తుంది అసలు. కానీ మా అమ్మ ఎక్కడ వింటుంది, తినేయాలి, నాకు స్వీట్ టూత్ వచ్చింది, నాకు స్వీట్ క్రేవింగ్స్ వస్తుంది అంది. ఇప్పుడు జెల్లీ ఫామ్లో తీసినప్పుడు ఏంటంటే అలా కింద వాటర్గా సపరేట్ అయిపోతుంది. బట్ స్టిల్ ఓకే, పిల్లల కన్నా మనకి ఏది ఎక్కువ కాదు కదా. సో పెట్టేశాను. ఫైనల్గా గట్టి పడ్డాక ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో, వీడియో చివరి వరకు చూడండి. అండ్ నిన్న మనము ఇంట్లోనే చేసుకునే హోమ్ మేడ్ కంపోస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, లిక్విడ్ ఫెర్టిలైజర్, ఇది కంపోస్ట్ కాదు. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్కి నిన్న వాటర్ పోసి పెట్టేశాను కదా. ఈరోజు మార్నింగ్ పూజ మిగతా పనుల్లో బిజీగా ఉండి దీని జోలికి వెళ్ళలేదు. అండ్ మార్నింగ్ మొక్కలకి వాటర్ కూడా పోయలేదు, క్లౌడీగా ఉంది, వర్షం పడుతుందేమో అని. ఇంక ఈవినింగ్ వరకు చూశాను, వర్షం అయితే రాలేదు. సరే కదా అని ముందుగా అవైతే ఎక్స్ట్రాక్ట్ చేసేసి మళ్ళీ వాటిని అలానే ఉంచేస్తే స్మెల్ వస్తుంది. స్మెల్ ఇష్యూతోనే కదా మనం ఇలా ఏ రోజు దా రోజు చేసుకుంటున్నాం, కాబట్టి ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ వేస్ట్ అంతా అలా వస్తుంది. అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ వాటర్లోకి వచ్చేసిన తర్వాత దాన్ని డస్ట్బిన్లో పడేసి ఈ వాటర్ అయితే నేను ఇవ్వాలనుకున్న మొక్కలకి ఇచ్చేసాను. ర్యాండమ్గా ఇస్తూ ఉంటాను నేను, ఈరోజు ఇచ్చిన మొక్కలకి ఇవ్వకుండా అలా వీక్లీ 4 days అలా చేస్తాను కాబట్టి ర్యాండమ్గా చూసి ఒకరోజు మందార మొక్కలకి, ఒకరోజు ఇప్పుడు చూసారు కదా క్రోటన్స్కి ఇచ్చాను, ఒకరోజు ఓన్లీ మనీ ప్లాంట్స్కి ఇస్తాను, అలా అవకాశాన్ని బట్టి ఇస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఈవినింగ్ ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను. ఈవినింగ్ ఏం మాప్ పెట్టను నేను, మార్నింగే పెడతాను కాబట్టి ఈవినింగ్ ఒకసారి ఇలా ఊడ్చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి అవసరం కూడా లేకుండా నీట్గా ఉంటుంది, కానీ అట్లీస్ట్ లివింగ్ రూమ్ వరకైనా ఊడుస్తాను. బెడ్రూమ్స్ జోలికి అయితే వెళ్ళాలండి. బెడ్రూమ్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ డే చేస్తానంతే. ఎందుకంటే మార్నింగ్ ఒకసారి మేము నిద్రలేచి బయటకు వచ్చేసామంటే మళ్ళీ వాటితో నైట్ పడుకోవడానికి వెళ్ళేది, అప్పటి వరకు పని ఉండదు. అండ్ ఇక్కడ మార్నింగ్ నుంచి వాటర్ పోయలేదన్నాను కదా, మొక్కలన్నీ డ్రై అయిపోయాయి, వాటికి చక్కగా వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ హోమ్ మేడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎంత బాగా పనిచేస్తుంది అంటే చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది, పర్టికులర్గా మనీ ప్లాంట్స్కి. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినట్టు నార్మల్ వాటర్ కాకుండా మీరు మార్నింగ్ మనం ఎలాగో రైస్ పప్పు కూడా వండుకుంటాం కాబట్టి రైస్ వాటర్, దాల్ వాటర్ వేసి
ఈ పీల్స్ అన్నిటినీ ఫర్మెంట్ అవుతాయి కదా వాటిల్లో. సో అప్పుడు వచ్చే వాటర్ చాలా హెల్తీగా పెరిగేలా చేస్తాయి ప్లాంట్స్ని. నేను బాగా మనీ ప్లాంట్ అండ్ నా కరివేపాకు మొక్కలో చాలా డిఫరెన్స్ చూశాను. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నాకు మొక్కల మీద ఉన్న ఇష్టానికి వాటిని ఎలా అయినా పెంచాలి, పూలు పూయించాలని ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంటాను. ఈ టిప్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పూజ కూడా చేసేసుకొని, ఫ్రైడే కాబట్టి ధూపం వేసుకుంటున్నాను. మన రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, ట్యూస్డే ఫ్రైడే కంపల్సరీ ధూపం వేస్తాను. మీకు ఈ అలవాటు లేకపోతే తప్పకుండా అలవాటు చేసుకోండి. చాలా పాజిటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ దగ్గర నార్మల్ సాంబ్రాణి దొరికిలా ఉంటే బొగ్గులతో నిప్పు చేసుకొని ఆ సాంబ్రాణి వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ ఫెసిలిటీ ఉండదు కాబట్టి నేను ఇలా ధూప్ కోన్స్ అయితే యూజ్ చేస్తాను. ఫైనల్గా అన్ని రూమ్స్లో వేసేసిన తర్వాత మెయిన్ డోర్ దగ్గర కూడా వేసేసి ఒక్కొక్కసారి మెయిన్ డోర్ దగ్గర పెడతాను, ఒక్కొక్కసారి తులసమ్మ దగ్గర పెడతాను, నా వీలుని బట్టి. ఇదైతే మారుతూ ఉంటుంది, ఎప్పుడూ ఒకేలా ఉండదన్నమాట. నా లైఫ్ స్టైల్ వ్లాగింగ్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఫైనల్గా డిన్నర్ అయిపోయి జున్ను అయితే తింటున్నాం. చెప్పానుగా ఫస్ట్ జెల్లీగా ఉన్నా సరే ఫైనల్గా ఇలా కొంచెం మంచిగా అవుతుంది. జెల్లీ ఫామ్లో ఉన్నప్పుడు చూసారుగా మా అమ్మాయి తినడానికి అని పెట్టుకుంది, తర్వాత ఇలా గట్టిగా అయిపోద్ది. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. జున్ను టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇదండి మా ఫ్రైడే అయితే ఇలా గడిచింది. ఇంకా కిచెన్ క్లీనింగ్ అవేమీ ఈరోజు రికార్డ్ చేయలేదు. గిన్నెలు అయిపోయినాయి, జస్ట్ స్టవ్ క్లీన్ చేసుకొని పడుకోవడమే. కొంచెంగా జున్ను అయితే తినేసాం. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బెల్లంతో చేసుకోవడం కూడా మన ఛానల్లో ఉంది. మొత్తం సేమే. షుగర్ అయితే 100 గ్రామ్స్, బెల్లం అయితే 150 గ్రామ్స్ అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. అది ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పడం మర్చిపోకండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. గుడ్ నైట్. బాయ్.